ప్రజల్ని చీమలతో పోల్చే వాళ్ళు జడ్జిలు అవుతున్నారు. అంటే జడ్జిల వ్యవస్థను కూడా ఇంకొక ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ గారు క్వశ్చన్ చేస్తున్నారు. సో మనం కూడా ఎవ్రీడే అడుగుతున్నాం, జడ్జిలైనా ఇంకెవరైనా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే. ఇప్పుడు ఒక కేసు విషయంలో జడ్జి తప్పుడు తీర్పిస్తే అది మనకు కనబడుతుంటుంది, అరే ఇంత అన్యాయంగా తీర్పింది అని. అయినా కూడా జడ్జి ఆ రకంగానే వ్యవహరిస్తుంటాడు. ఆ జడ్జి జవాబుదారి ఎవరికి? ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదా? ఇప్పుడు భారతదేశ ప్రధాన న్యాయమూర్తే కొంతమంది నిరుద్యోగులు పారాసైట్స్ కింద పరాన్న జీవులుగా, అంటే బొద్దింకల్ లాంటి పరాన్న జీవులుగా మారిపోయారు అనే ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చిండు. మొన్న ఢిల్లీ లాఠీ చార్జ్లో అంత పెద్ద దాడి జరిగితే ఎవరో పిటిషన్ వేస్తే నాకు ఆ వీడియోలు చూసేంత టైం నాకు లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి ఎవరి జీతం తీసుకొని అక్కడ ఆయన పనిచేస్తున్నాడు? ప్రజల జీతమే కదా. ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా ప్రభుత్వం ఇచ్చే జీతాన్ని తీసుకొని పనిచేస్తున్న జడ్జిలంతా ఎవరికి జవాబుదారీగా ఉండాలి? ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే కదా. అరే వాళ్ళని క్వశ్చన్ చేస్తే కంటెంప్ట్ అంటే ఇక వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మాట్లాడొద్దా ఈ దేశంలో ప్రజలు? వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా జడ్జిలు కాబట్టి మాట్లాడొద్దు. అసలు ఒక జడ్జిమెంట్ వస్తే దాని గురించి అసలు క్వశ్చన్ చేసే అవకాశం లేదు ఈ దేశంలో. ఇది ఎట్లా? ప్రతి ఒక్కరూ ప్రతి సందర్భంలో వాళ్ళకి అన్యాయం జరుగుతున్న చాలా సందర్భాల్లో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోయింది. కొంతమంది జడ్జిలు చాలా ట్రాన్స్పరెంట్గా చాలా అద్భుతంగా పనిచేస్తారు. సో మనం ఇవాళ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు హైకోర్టులో ఆర్ సుప్రీంకోర్టులో ఫలానా బెంచ్ మీదకి పిటిషన్ పోతుందట, ఆ జడ్జి మంచోడే, జర గట్టిగా ఉంటాడు, ఆయన అసలు ఎవరికి లొంగడు, ఏం గవర్నమెంట్ని కూడా ఇట్లా పరిగణలోకి తీసుకోడు, సో ఆ బెంచ్ మీదకి పోతే బాగుంటుంది, ఈ బెంచ్ మీదకి పోతే బాగుంటుంది అని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. డిస్కషన్ ఉంది గ్రౌండ్లో. మరి ఎందుకుంది ఆ పరిస్థితి? అందరూ జడ్జిలు ఒకేలాగా ఉండాలి కదా. ఇక లోయర్ కోర్టులు అయితే ఇక దానికి ఆ కోర్టులకు చెప్పనీకే రాదు. ఇక లోయర్ కోర్టుల గురించి ఇక మాట్లాడొద్దు. ఇక ఇట్లా మాట్లాడితే కంటెంప్ట్ అవుతుంది. కోర్టులను మీరు దూషిస్తారా? కోర్టుల గురించి ప్రశ్నిస్తారా? మరి ఏం చేయాలా? ట్యాక్సులు కడుతున్నాం, తీర్పులు ఇవ్వమని మిమ్మల్ని అక్కడ పెట్టిన ఉద్యోగస్తులే కదా మీరు, సేవకులే కదా మీరు కూడా. ఏకంగా ఒక జడ్జి మనం మాట్లాడినవన్నీ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ప్రజల్ని చీమలతో పోల్చేవారు జడ్జిలు అవుతున్నారు, రాజ్యాంగ విలువలకు పూర్తి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, జడ్జిల నియామకాల తీరు సరిగ్గా లేదు, ఎంపిక కారణాలు పేర్కొనట్లేదు, దీంతో అసమర్థులు ప్రవేశిస్తున్నారు. అసమర్థులు ప్రవేశిస్తే ఏమవుతుంది? న్యాయం అన్యాయం అయిపోతుంది. అన్యాయం జరిగినోడికి, అంటే అన్యాయం చేసినోడికి న్యాయం జరుగుతుంది. ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతున్నది. కొలిజియం వైఖరి పారదర్శకతకు వ్యతిరేకం, దీన్ని మార్చుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సంచలన వ్యాఖ్యలు. న్యాయమూర్తుల నియామకాలు, పదోన్నతులకు సంబంధించి కొలిజియం అనుసరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జడ్జిలుగా నియమిస్తున్న వ్యక్తులను ఎందుకు ఎంపిక చేశామన్న కారణాలను కొలిజియం వెల్లడించట్లేదు. దీనివల్ల న్యాయ వ్యవస్థకు తగని వ్యక్తులు ఆ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఇలాంటి వాళ్లే ప్రజా సమూహాల్ని చీమలుగా అభివర్ణిస్తూ రాజ్యాంగ విలువలకు విరుద్ధమైన, పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్షేపించారు. న్యాయ మేధో సంస్థ విధి శనివారం న్యాయ వ్యవస్థలో పారదర్శకత అన్న అంశంపై నిర్వహించిన ఒక సదస్సులో జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రసంగించారు. జడ్జిల పదోన్నతులు, బదిలీలకు సంబంధించి జరిగే చర్చలు పూర్తిగా రహస్యంగా ఉంటున్నాయి. ఒక సిఫారసును తిరస్కరిస్తే దానికి గల కారణాలు అరుదుగా తప్ప బయటకు పూర్తిగా వెల్లడించట్లేదు. నియామకాలు, పదోన్నతులు, బదిలీలకు అనుసరిస్తున్న ప్రమాణాలు నిర్దిష్టంగా పేర్కొని ప్రజలకు అందుబాటులో ఉంచట్లేదు. కొలిజియం చేసిన గత 3 తీర్మానాల్లోనూ ఆ నిర్ణయాలకు గల కారణాలు వెల్లడించట్లేదు. ఇంతకు ముందటి కొలిజియం తీర్మానాల్లో ఏవో కొన్ని కారణాలైనా పేర్కొనేవారు, ఇప్పుడు అసలు అది కనిపించట్లేదు. కోర్టుల్లో ఏం జరుగుతోంది, తమ న్యాయమూర్తులు ఎటువంటి వాళ్ళు అన్న వివరాలు తెలుసుకునే హక్కు ప్రజలకున్నదని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ స్పష్టం చేశారు. కొలిజియం తీరు పారదర్శకత నుంచి వెనక్కి మళ్లినట్లు కాదా అని ప్రశ్నించారు. దీనివల్ల న్యాయ వ్యవస్థకు, ప్రజా ప్రయోజనాలకు అపారమైన నష్టం జరుగుతోందని, ఒకవైపు రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే వ్యక్తులు జడ్జిలుగా ప్రవేశిస్తున్నారని, మరోవైపు అద్భుతమైన ప్రతిభా సామర్థ్యాలతో గొప్ప కృషి చేస్తున్న జడ్జిలకు పదోన్నతి లభించక అన్యాయం జరుగుతోందన్నారు. ఇటీవలి కాలంలో ఒక హైకోర్టు జడ్జి ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ఇటువంటి వారిని నిలువరించడానికి చర్చ జరగాలి, నియామకాలకు కారణాలు వెల్లడించాలి. సదరు జడ్జి ఎవరన్నది జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వెల్లడించకపోయినా 2024లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన
అలహాబాద్ హైకోర్టు జడ్జిని ఉద్దేశించే ఆయన ఇలా మాట్లాడి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విహెచ్పి నిర్వహించిన ఒక సభలో ఆ హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో చీమలకు కూడా హాని తలపెట్టవద్దని చెబుతూ పిల్లలను పెంచుతాం, దీనివల్లే మనం సహనంతో ఉంటాం, ఇతరుల బాధల పట్ల మానవీయంగా స్పందిస్తాం. కానీ కొన్ని సంస్కృతుల్లో పిల్లలు చిన్నప్పటి నుంచే పశువులను చంపడం చూస్తూ పెరుగుతారు, వారికి సహనం ఎలా అలవడుతుంది అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను ముస్లింలను ఉద్దేశించి చేశారంటూ ఒక హైకోర్టు న్యాయమూర్తి ఇలా ఎలా మాట్లాడతారంటూ అప్పట్లో తీవ్రంగా విమర్శలు వచ్చినాయి. మరోవైపు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగులను బొద్దింకలతో పోలుస్తూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సిజేపీ ఆవిర్భవించిన సంగతి మనందరికీ తెలిసింది. వాస్తవం ఏదో ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో ఏం అవాస్తవం ఉంది? సిస్టమ్ అంత భయంకరంగా తయారైంది. ఈ ప్రజాస్వామ్యానికి దేశానికి 4 పిల్లర్లుగా ఉన్న దాంట్లో ఒక పిల్లర్ అయిన న్యాయ వ్యవస్థ, దాని మీద పెద్ద చర్చ జరగాలి. జరగకపోతే ఇంకా భయంకరంగా తయారవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏదో పేపర్ లీకులను అడ్డుకోవడానికి ఒక చట్టం తీసుకొచ్చారు, బాగానే ఉంది. కానీ వ్యవస్థని మొత్తం ఖతం చేసి పడేస్తున్నారు కదా. ఫస్ట్ దాన్ని మార్చాలి కదా. ఇప్పుడు ఆ పేపర్ తయారు చేయడానికి ఎవరినైతే నియమించాలో వాళ్ళని నియమించడానికి దాంట్లో ట్రాన్స్పరెన్సీ కావాలా. మొత్తం ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళని, మీకు నచ్చిన వాళ్ళని అందులో పెట్టడం వల్ల అది కంటిన్యూ అవుతుంది తప్ప దాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదు. ఎన్ని బిల్లులు తెచ్చినా, ఎన్ని చట్టాలు తెచ్చినా. సేమ్ ఇక్కడ కూడా ఆయన అదే అంటున్నారు. జడ్జిల నియామకం విషయంలో ఆ కొలిజియం చేస్తున్న తప్పులని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎందుకు జరుగుతున్నాయి తప్పులు? ఆ కొలిజియంలో ఎవరు ఉంటున్నారు, ఎవరికి సంబంధించిన వాళ్ళు ఉంటున్నారు, అది క్వశ్చన్. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ నియామకం ఉంది. ఎలక్షన్ కమిషన్ని కేంద్రం తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఏం చేసింది? ఇంతకుముందు ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు కలిసి ఎలక్షన్ కమిషన్ నియామకం చేపట్టేవాళ్ళు. మెజారిటీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు. కానీ ఇక్కడ భారత ప్రధాన న్యాయమూర్తిని పక్కన పెట్టి ఇంకో కేంద్ర మంత్రిని తెచ్చి అందులో పెట్టిరు. ఇప్పుడు ఈ ముగ్గురులో మెజారిటీ ఎవరు అవుతారు? ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి ఒకటి, ప్రతిపక్ష నాయకుడు ఒక్కడొకటి. మెజారిటీ ఎవరు? కేంద్రం. కేంద్రం ఎవరు చెప్తే ఆయన ఎలక్షన్ కమిషన్ అవుతాడు. జ్ఞానేష్ కుమార్ని పెట్టిరు. ఏం చేసిండు? మొత్తం వ్యవస్థనంతా కథం పట్టించిండు. వాళ్ళకు అనుకూలంగా, ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నాడు. ఫస్ట్ మీరు ఈ నియామక ప్రక్రియలో జరుగుతున్న అక్రమాల మీద, దాని మీద ఫోకస్ చేయాలి. ఎందుకు చేస్తున్నారు ఇట్లా?